Today topic is graph. A graph is a nonlinear data structure consisting of nodes and edges. The nodes are sometimes also referred to as a vertices and the edges are lines to connect any two nodes in the graph. ఫర్ ఎగ్జాంపుల్గా గ్రాఫ్ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అదేవిధంగా మనం నోట్స్ అని చెప్తాం. వాటిని సమ్ టైమ్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే గ్రాఫ్కి వచ్చేటప్పటికి వెట్టెక్సెస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎడ్జెస్ అని చెప్తాం. ఆ ఎడ్జెస్ని సమ్ టైమ్స్ ఎలా చెప్పడం జరుగుతుంది అంటే లైన్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఒక డయాగ్రామ్ ఎడ్జెస్ అనేవి తీసుకోవడం జరిగింది. వెట్టెక్సెస్ కింద 2 and 3 అనే నోడ్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఈ 0, 1, 2, 3, 4 అనేవి ఏంటంటే నోడ్ అని చెప్పడం జరుగుతుంది. సమ్ టైమ్స్ మనం వెట్టెక్సెస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎడ్జెస్ అనేవి అయితే కనిపిస్తున్నాయో ఈ ఎడ్జెస్ని మనం లైన్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ ద అబోవ్ గ్రాఫ్ ద సెట్ ఆఫ్ వెట్టెక్సెస్ వి ఈక్వల్ టు అని చెప్పేసి వీని రిప్రజెంట్ చేసింది వెట్టెక్సెస్గా. వి ఈజ్ ద వెట్టెక్సెస్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వచ్చేసి ఈ అనేది దేనికి రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎడ్జెస్కి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. వి అని చెప్పేసి టోటల్ గ్రాఫ్ ఏదైతే ఉందో ఆ టోటల్ గ్రాఫ్లో ఉండేటువంటి టోటల్ ఏవైతే నోడ్స్ ఉంటాయో నోడ్స్ ఆర్ వెర్టెక్సెస్ ఏదైనా చెప్పొచ్చు. మొత్తం అన్నిటినీ కూడా ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది. 0, 1, 2, 3, 4 అని చెప్పేసి టోటల్ వెర్టెక్సెస్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఒక సెట్ కింద ఒక సెట్ ఆఫ్ వెర్టెక్సెస్ అని చెప్పేసి చెప్పొచ్చు దీన్ని. అదేవిధంగా ద సెట్ ఆఫ్ ఎడ్జెస్ అని చెప్పేసి 0, 1. 0, 1కి ఒక లైన్ ఉంది కనెక్టివిటీ. అదేవిధంగా 1, 2 ఉంది, 2, 3 ఉంది, 3, 4 ఉంది, 0, 4 ఉంది, 1, 4 ఉంది, 1, 3 అనేవి ఉండడం జరిగింది. ఇవి టోటల్ సెట్ ఆఫ్ ఎడ్జెస్ కింద తీసుకోవడం జరిగింది. ద ఎడ్జెస్ మే కంటైన్ వెయిట్ అండ్ వాల్యూ అండ్ కాస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం ఏమీ కూడా వెయిటెడ్ గ్రాఫ్ కాదు, ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అండ్ నో వెయిటెడ్ గ్రాఫ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఏమీ కూడా మనం వాల్యూస్ అనేవి ఏమీ ఇవ్వలేదు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి గ్రాఫ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ మెనీ రియల్ లైఫ్ అప్లికేషన్స్. ఈ గ్రాఫ్స్ అనేది మెనీ రియల్ లైఫ్ అప్లికేషన్స్లో యూజ్ చేయడం జరుగుతుంది. గ్రాఫ్స్ ఆర్ యూజ్డ్ టు రిప్రజెంట్ నెట్వర్క్స్, మెయిన్లీ యూజ్డ్ ఇన్ నెట్వర్క్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ద నెట్వర్క్స్ మెనీ ఇన్క్లూడ్ పార్ట్స్ ఇన్ ఏ సిటీ ఆర్ టెలిఫోన్ నెట్వర్క్స్ ఆర్ సర్క్యూట్ నెట్వర్క్స్ ఎక్సెట్రా. ఇంకా ఏంటంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్గా టెలిఫోన్ నెట్వర్క్స్లో కానీ సర్క్యూట్స్ కానీ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ సిటీ పాత్, సోర్స్ టు డెస్టినేషన్ ఏదైతే ఒక పాత్ ఉంటుందో ఆ పాత్ కోసం చెప్పేటప్పుడు కానీ ఇటువంటి గ్రాఫ్స్ అనేవి యూజ్ అవ్వడం జరుగుతుంది. గ్రాఫ్స్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఇన్ సోషల్ నెట్వర్క్స్ లైక్ లింక్డ్ ఇన్ చెప్పేసి ఫేస్బుక్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అనేది ఎగ్జాంపుల్ తీసుకుంటే అది ఒక సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో ఏం చేస్తుందంటే యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా వెర్టెక్సెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ వెర్టెక్సెస్ కింద తీసుకుని వీళ్ళందరూ కూడా ఏదైతే నెట్వర్క్ను బేస్ చేసి లింక్ అవుతుందో వాటిని అన్నిటిని కూడా ఎడ్జెస్గా చెప్పడం జరుగుతుంది. ఎంటైర్ వరల్డ్గా తీసుకుంటే ఎంతమంది అయితే యూజర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా వెర్టెక్సెస్ అని చెప్పడం జరుగుతుంది. ప్రతి వెర్టెక్స్ కూడా ఏ పర్సన్ తోటి అయితే లింక్ అవుతుందో నెట్ని బేస్ చేసుకుని దాన్ని అన్నిటిని కూడా మనకి ఎడ్జెస్ కింద చెప్పడం జరుగుతుంది. ఇది సో మెయిన్లీ మనకి సర్క్యూట్స్ కింద నెట్వర్క్స్ కింద టెలిఫోన్ నెట్వర్క్స్లో ఎక్కువ మెయిన్లీ గ్రాఫ్స్ అనే కాన్సెప్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం 2 డయాగ్రామ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 డయాగ్రామ్స్లో ఒకటి డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్తాం, ఇంకోటి వెయిటెడ్ గ్రాఫ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఏదైతే మనం ఎడ్జెస్ అని చెప్తున్నామో లేదా లైన్స్ అని చెప్తున్నామో నోడ్ టు నోడ్కి రిప్రజెంట్ చేసేటప్పుడు కంపల్సరీ డైరెక్షన్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. డైరెక్షన్ అంటే ఏంటంటే అది ఏ సైడ్ నుంచి ఒక నోడ్ నుంచి వేరే నోడ్కి వెళ్ళేటప్పుడు లైన్ కనెక్టివిటీ ఏ డైరెక్షన్లో ఉంది అని చెప్పి క్లియర్గా చెప్తుంది. అక్కడ ఆ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి లేదా పర్టికులర్ డైరెక్షన్ని మనకు మెన్షన్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమని చెప్తామంటే డైరెక్టెడ్ గ్రాఫ్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వెయిటెడ్ గ్రాఫ్కి వచ్చేటప్పటికి ఏం చెప్తామంటే ఏదైతే నోడ్ టు నోడ్కి మధ్యలో లైన్ ఉంటుందో ఆ లైన్కి పర్టికులర్ వాల్యూ లేదా వెయిట్ లేదా కాస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఆ పర్టికులర్ నెంబర్ ఏదైతే ఇస్తామో ఆ నెంబర్ని మనం ఏమని చెప్తామంటే వాల్యూ లేదా వెయిట్ అని చెప్పడం జరుగుతుంది. అందువలన దాన్ని వెయిటెడ్ గ్రాఫ్ అని చెప్తాం. అదేవిధంగా డైరెక్షన్స్ ఇస్తే దాన్ని డైరెక్షన్ గ్రాఫ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఫాలోయింగ్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ గ్రాఫ్ అని చెప్పడం జరుగుతుంది. అందులో 2 పాయింట్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ అండ్ ఎడ్జెసెన్సీ లిస్ట్ అని చెప్పేసి తీసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్కి వచ్చేటప్పటికి 2D డైరెక్షన్స్లో తీసుకుంటాం. రోస్ అండ్ కాలమ్స్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. 2D అరే బీబీ ఎడ్జెసెన్సీ INJ కింద తీసుకోవడం జరుగుతుంది. వాటిని మనం రిప్రజెంట్ చేసేది రోస్ అండ్ కాలమ్స్గా తీసుకోవడం జరుగుతుంది. ఇంత అబౌ డయాగ్రామ్ అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. గ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రాఫ్ని తీసుకుని మనం ఏం చేస్తామంటే ఒక మ్యాట్రిక్స్ ఫార్మేట్లో మనం డ్రా చేయడం జరుగుతుంది అనమాట. ఒక మ్యాట్రిక్స్ రూపంలో మనం ఈ గ్రాఫ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రాఫ్ని మ్యాట్రిక్స్ రూపంలో డ్రా చేయాలంటే కంపల్సరీ ఒక పర్టికులర్ గ్రాఫ్ అనేది మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని టోటల్ వెర్టెక్సెస్ లేదా నోడ్స్
పర్టికులర్గా ఏదైతే వన్ నోడ్ టు అనదర్ నోడ్కి లింక్ లేదా కనెక్షన్స్ ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా వన్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. వన్ ఈజ్ రిప్రజెంటెడ్ ద కనెక్టివిటీ, వన్ నోడ్ టు అనదర్ నోడ్. జీరో ఈజ్ రిప్రజెంటెడ్ ఈజ్ ద నో కనెక్షన్ ఇంటూ ది గ్రాఫ్ అని చెప్పేసి చెప్పచ్చు. గ్రాఫ్ లోపల మనకి ఎటువంటి కనెక్షన్ లేకపోతే జీరో అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. వన్ దేనికి రిప్రజెంట్ చేస్తుందంటే కంపల్సరీ వన్ నోడ్ టు అనదర్ నోడ్కి కనెక్షన్ ఉన్నప్పుడు వన్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టేబుల్ తీసుకోవడం జరిగింది చూడండి. ఈ గ్రాఫ్ని బేస్ చేసుకుని మనం ఏం చేసామంటే ఎడ్జసెన్స్ మ్యాట్రిక్స్ అనేది ఒక మ్యాట్రిక్స్ అనేది మనం ఫామ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దానికి మాత్రం చెప్తాను, 0 to 0 అని తీసుకోవడం జరిగింది. 0 నుంచి 0కి తీసుకున్నప్పుడు ఇక్కడ ఏమి మనకు లూప్ లేదు. 0 నుంచి 0కి ఒక లింక్ అనేది ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 1 కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 0 to 0కి ఎటువంటి లింకు లేనప్పుడు మనం ఏం చేస్తామంటే 0 కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి 0 నుంచి 1 అనే నోడ్కి 0 అనే ఒక నోడ్ ఉంది, నెక్స్ట్ 1 అనే ఒక నోడ్ ఉంది. దీని నుంచి మధ్యలో మనకు ఒక లైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి, అంటే ఒక లింక్ అనేది ఉంది. 0కి 1కి ఒక లింక్ ఉంది కాబట్టి 1 అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. 0 నుంచి 1కి ఒక లింక్ ఉంది కాబట్టి దాన్ని 1గా ట్రీట్ చేసాం. 1 అంటే కంపల్సరీ కనెక్టివిటీ ఉంది అని. నెక్స్ట్ వచ్చేటప్పటికి 0 నుంచి 2కి, 0 నుంచి 2కి మనకి డైరెక్టర్గా కనెక్టివిటీ లేదు. 0 నుంచి 1కి ఉంది, 1 నుంచి 2కి ఉంది పాత్ అనేది. కానీ డైరెక్టర్గా 0 నుంచి 2కి డైరెక్ట్గా మనకి లింక్ అనేది లేదు కాబట్టి 0 అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 0 నుంచి 3కి కూడా లేదు, 0 నుంచి 4కి ఉంది కాబట్టి 1 అనేది తీసుకోవడం జరిగింది. 1 అనేది ఏంటంటే లింక్ కనెక్టివిటీ ఉన్నప్పుడు 1గా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఏదైతే నోడ్ టు అనదర్ నోడ్కి లింక్ ఉండదో దాన్ని 0గా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 1 నుంచి 0కి లింక్ ఉంది కాబట్టి ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఏమీ డైరెక్షన్ మనం క్లియర్గా చెప్పట్లేదు కాబట్టి బోత్ డైరెక్షన్స్లో తీసుకోవడం జరుగుతుంది. 0 నుంచి 1కి చెప్పాం, 1 నుంచి 0కి బోత్ డైరెక్షన్స్లో దీన్ని యూజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 1 నుంచి 1కి ఏమీ లూప్స్ లేవు కాబట్టి ఇక్కడ 0గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి 1 నుంచి 2కి ఉంది కాబట్టి 1 రిప్రజెంట్ చేయడం జరిగింది. 1 నుంచి 3కి కూడా లైన్ ఉంది కాబట్టి ఇక్కడ 1 రిప్రజెంట్ చేయడం జరిగింది. 1 నుంచి 4కి లైన్ ఉంది కాబట్టి 1 అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా సేమ్ రూల్ని ఫాలో అవడం జరుగుతుంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఎడ్జసెన్సీ లిస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ఎడ్జసెన్సీ లిస్ట్ అనేది ఎలా మెయింటైన్ చేస్తామంటే సేమ్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. వాటికి ఉండే లింక్స్ అన్నిటిని కూడా ఇక్కడ సింగిల్ లింక్ లిస్ట్ అనే దాన్ని బేస్ చేసుకుని ఒక పర్టికులర్ లిస్ట్లో మనం వీటిని అన్నిటిని కూడా స్టోర్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 0 అనేది నోడ్ తీసుకోవడం జరిగింది. 0 వెర్టెక్స్కి ఏమేమి ఉన్నాయంటే 1 and 4 అనేవి ఉండడం జరిగింది. ఆ 1 and 4 అనేవి ఇక్కడ లింక్లో ఒక పర్టికులర్ లింక్ లిస్ట్ కింద రిప్రజెంట్ చేయడం జరిగింది 1 and 4 అనేది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి 1 అనేది తీసుకున్నాం. 1కి ఎన్ని లింక్స్ ఉన్నాయంటే 4 లింక్స్ అనేవి ఉన్నాయి. 0 ఉంది, 4 ఉంది, 3 ఉంది, 2 ఉంది. ఈ 4 లింకుల్ని కూడా ఇక్కడ మనం ఒక పర్టికులర్ లింక్ లిస్ట్ రూపంలో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 2 అనేది తీసుకోవడం జరిగింది. 2కి ఎన్ని ఉన్నాయంటే 2 లింక్స్ అనేవి ఉన్నాయి. 1కి ఉంది, 3కి ఉంది. 1 and 3 అని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 3 తీసుకున్నాం. 3కి కూడా యాజ్ పర్ యాజ్ 3 ఉన్నాయి, 3 లింకులు ఉన్నాయి. 1, 4, 2 అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 4కి కూడా 3 లింక్స్, ఒకటి 4 నుంచి 3 వేస్లో మనకి డైరెక్షన్స్లో మనకి లింక్ అనేది కనిపిస్తుంది. 3కి లింక్ ఉంది, 1కి లింక్ ఉంది, 0కి లింక్ ఉంది. కాబట్టి ఇక్కడ లింక్ లిస్ట్ అనే ఫార్మాట్లో తీసుకుని ఏం చేసామంటే ఒక పర్టికులర్ లిస్ట్ రూపంలో వాటిని అన్నిటినీ కూడా ఒక సీక్వెన్స్గా తీసుకోవడం జరిగింది. నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ కంపల్సరీ నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.